హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ టాపిక్, దబాంగ్ ఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎవరెవరిని రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దబాంగ్ ఢిల్లీ మొట్టమొదటిగా వాళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి యోగేష్ దహియాని రీటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. ఈ స్టార్ డిఫెండర్ని వాళ్ళు ఎన్వైపీ కేటగిరీలో తీసుకున్నారు. సో ఈ సీజన్ కూడా ఖచ్చితంగా రీటైన్ అవుతాడు కాబట్టి ఈ స్టార్ రైట్ కార్నర్ని వాళ్ళు మొట్టమొదటిగా రీటైన్ చేసుకోబోతున్నారు. ఇక సెకండ్ ప్లేయర్గా వాళ్ళు ఆశిష్ మలిక్ని రీటైన్ చేసుకోబోతున్నారు. ఈ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ కూడా ఎన్వైపీ కేటగిరీలో వాళ్ళకి లభించాడు. సో 2 years కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. ఇక థర్డ్ ప్లేయర్గా వీళ్ళు ఎన్వైపీ కేటగిరీలో తీసుకున్నటువంటి లెఫ్ట్ రైడర్ మను దేశ్వాల్ని రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. ఇక ఫోర్త్ ప్లేయర్గా వాళ్ళు ఎన్వైపీ కేటగిరీలో తీసుకున్నటువంటి మరొక లెఫ్ట్ కవర్ డిఫెండర్ హిమ్మత్ అంటిల్ని రీటైన్ చేసుకోబోతోంది దబాంగ్ ఢిల్లీ. ఇక ఈ నలుగురిని ఎన్వైపీ కేటగిరీలో రీటైన్ చేసుకోబోతుంటే ఆర్వైపీ కేటగిరీలో రీటైన్డ్ యంగ్ ప్లేయర్స్ కేటగిరీలో వీళ్ళు మంజీత్ శర్మని రీటైన్ చేసుకోబోతున్నారు. గత కొన్ని సీజన్స్గా ఈ లెఫ్ట్ రైడర్ ఎలాంటి సేవల్ని దబాంగ్ ఢిల్లీకి అందించాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రో కబడ్డీ సీజన్ 8లో వీళ్ళు మొట్టమొదటి ట్రోఫీ గెలిచినప్పుడు కూడా కీ కాంట్రిబ్యూషన్ ఆ సీజన్లో మంజీత్ శర్మ నుంచి ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మంజీత్ శర్మని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. ఇక 7th ప్లేయర్గా వీళ్ళు ఆశు మలిక్ని రీటైన్ చేసుకోబోతున్నారు. ఆశు మలిక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్లో టాప్ రైడర్గా కూడా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం. ఇది ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం దబాంగ్ ఢిల్లీ రీటైన్ చేసుకోబోయేటువంటి ప్లేయర్స్ యొక్క లిస్ట్. ఇక సెకండ్ టాపిక్ విషయానికి వస్తే, తెలుగు టైటన్స్కి ఒక లీడింగ్ డిఫెండర్ కావాలి. ఫజల్ అత్రచరి ఏ విధంగా గుజరాత్ జైంట్స్కున్నాడో, మొహమ్మద్ రేజా చేయనిషాద్లు పునేరి పల్టన్కున్నాడు, విశాల్ భారద్వాజ్ గతంలో తెలుగు టైటన్స్కున్నాడు. అటువంటి ఒక డిఫెండర్ని తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈ సీజన్ ఆప్షన్లో కొనాల్సి ఉంటుంది. వీలైతే మొహమ్మద్ రేజా చేయని షాద్లుని కానివ్వండి, ఫజల్ అత్రచరిని కానీ బై చేసినట్టయితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? ఈ సీజన్ కోసం తెలుగు టైటన్స్ లీడింగ్ డిఫెండర్గా ఎవరిని తీసుకోవాలని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.